నీట్గా నడిపిస్తే అయిపోతున్నాయి కదా. మాకు ప్రజలు మా మీద ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ నాయకులని ఛాలెంజ్ చేస్తున్నా, లెట్ us ఇండస్ట్రియలైజ్ ఇందూర్. ఏం ఇన్సెంటివ్ ఇస్తారు, ఎంత ల్యాండ్, ఎంత ఇన్సెంటివ్ తోటి ఇస్తారు, పవర్ తెచ్చిస్తారా, వాటర్ తెచ్చిస్తారా, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచిస్తారా, ఒక ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తారా? దానికోసం కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీలు మా బాధ్యత. ప్రపోజల్ పెట్టుండ్రి, టూరిజం డెవలప్ చేద్దాము. కిలా రామ్ మందిర్ కాడికెళ్ళి, డిచ్పల్లి రామ్ మందిర్ కాడికెళ్ళి అనేక హెరిటేజ్లు ఉన్నాయి, బోధనలు ఉన్నాయి. మూలపడ్డది గుడి, 100 స్తంభాల గుడి. దానికి ఏమైనా ఉపయోగపడదాము. ఎందుక 75 ఏళ్ళు వయసు పెట్టుకుని 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఏటుకున్నారా? మీకు పైసలు లేవా? ప్రభుత్వం ప్రపోజల్ పెట్టుండ్రి, కేంద్రానికి పంపించండి, ఎంపీకి కాపీ పెట్టుండ్రి. అరే పని చేయరా? అయ్యాది ప్రజలు ఇంటలేరు, రేపు కులాలు లేవు. ఇవాళ రేపు ప్రజలకు అంతా అర్థమైపోయింది. తీసుకుంటాం మనని విడదీసి తుర్కులకు అప్పచెప్తురు మొత్తం అని అందరికీ అర్థమవుతున్నది. అది క్లియర్ అయిపోయింది, అందుకని ఓడిపోతారు ఇప్పుడు. ఆ పెద్ద మనిషి జీవన్ రెడ్డిని గారిని తీసుకొచ్చి అనవసరంగా ఇరికిచ్చారు అన్నాడా? మోడీ ఇంత వాతావరణం పోటీ చేయకపోతున్నారు. వీళ్ళే మేము గెలిపిస్తాం, క్యాండిడేట్ లేడా సరిగ్గా మేము గెలిపిస్తామని తీసుకొచ్చినట్టున్నారు. ఎట్లా గెలిపిస్తారంటే ఇదా మీ రాజకీయం? ఏమో పెద్ద మనుషులు మీడియా మిత్రులు మీరు అందరి ఇవంతా విన్నారు కదా. ఏదైనా తప్పు మాట